నోట్ల రద్దుతో దేశం 20 ఏళ్ల వెనక్కు వెళ్లిందన్న మమత. స్వాతంత్ర్యం వచ్చాక ఇదే పెద్ద స్కామ్ అని ఆరోపణ. మరోసారి మోడీ ముడుపుల అంశాన్ని ప్రస్తావించిన రాహుల్. సహారా డైరీ ఎపిసోడ్ పై దర్యాప్తునకు షీలా సిద్ధమని ప్రకటన. ఇందిరమ్మ ఇళ్ల బకాయిల్ని రద్దు చేస్తామన్న కేసీఆర్. డబుల్ బెడ్రూమ్ స్కీమ్ టార్గెట్ పూర్తవుతుందని వివరణ. ఏపీ కొత్త అసెంబ్లీ సీట్ల డిజైన్స్ పరిశీలన. వచ్చే నెలాఖరుకు భవన నిర్మాణం పూర్తవుతుందన్న ప్రభుత్వం. 27,000 పైనే 24 క్యారెట్స్ గోల్డ్, 39,000 దాటిన వెండి, 406 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్. తూర్పుగోదావరి జిల్లా పరిషత్ స్థాయి సమావేశం రసభస్గా మారింది. అధికారుల తీరును నిరసిస్తూ నేతలు నిరసనలు వ్యక్తం చేశారు. ఏజెన్సీలోని స్కూళ్ల సమస్యలపై అనేక సార్లు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదంటూ గంగవరం ఎంపీపీ తీగెల ప్రభ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారి నరసింహారావు దురుసుగా మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. డీఈఓ తీరుపై మండిపడ్డ తీగెల ప్రభ పోడియం ముందు బైఠాయించారు. కలెక్టర్ కలగజేసుకుని డీఈఓపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో సభ ముగిసింది. పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి దేవినేని. జగన్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామన్నారాయన. 2018 డిసెంబర్ నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లందిస్తామన్నారు మంత్రి దేవినేని. వెలగపూడిలో అసెంబ్లీ భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. సీట్ల మోడళ్లను పరిశీలించింది ప్రభుత్వం. అసెంబ్లీని త్వరగా పూర్తి చేయాలని నిర్మాణ సంస్థలకు ఆదేశించింది. చెప్పిన గడువు ఇప్పటికే ముగిసిందని గుర్తు చేసింది ప్రభుత్వం. వచ్చే నెలాఖరుకు ఈ భవన నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది. గతంలో పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బకాయిల్ని తెలంగాణ సర్కార్ రద్దు చేసింది. మొత్తం 3,920 కోట్ల రుణాల్ని మాఫీ చేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు సీఎం కేసీఆర్. ఇక బలహీన వర్గాల గృహ నిర్మాణం కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పారు. ఇళ్ల నిర్మాణం కోసం గ్రామాల ఎంపికను ఎమ్మెల్యేలు చూస్తారని, అంతేగాని లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోరని అన్నారు. అభివృద్ధికి విపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రుణాన్ని ప్రభుత్వం రద్దు చేయటాన్ని అసెంబ్లీలో విపక్షం స్వాగతించింది. నిరుపేదల కోసం తీసుకున్న మంచి నిర్ణయంగా అభివర్ణించారు జానారెడ్డి. ఈ సందర్భంగా కేసీఆర్, జానారెడ్డి మధ్య సాగిన సంభాషణ నవ్వుల పువ్వులు పూయించింది. అంతకుముందు అసెంబ్లీ సమావేశాల్లో సస్పెన్షన్ డ్రామా నడిచింది. ఎస్సీ వర్గీకరణ కోసం పట్టుబట్టిన సభ్యుల్ని మొదట సస్పెండ్ చేసిన ప్రభుత్వం ప్రతిపక్ష నేత విజ్ఞప్తి మేరకు తర్వాత ఉపసంహరించుకుంది. పదే పదే చెప్పిన ప్రశ్నోత్తరాలకు ఆటంకం కలిగిస్తున్నారనే కారణంతో ఎమ్మెల్యేలు సంపత్, రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యను సస్పెండ్ చేయాల్సిందిగా హరీష్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు. తర్వాత జానారెడ్డి కలగజేసుకుని ఎస్సీ వర్గీకరణ కోసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లే విషయంలో క్లారిఫికేషన్ అడుగుతున్నామని అన్నారు. ఆ మాత్రం దానికి సభ్యుల్ని సస్పెండ్ చేయడం సరికాదన్నారు. జానారెడ్డి కోరిక మేరకు సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు హరీష్ రావు.